లాస్ట్ ఫైనల్ షాట్ తీసుకుందాం. మాట్లాడతాను నేను చెప్పండి బాబు ఒకసారి పదండి చాలు పదండి సార్ పదండి. అరాచక ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుకుబడి లేకపోయినా, ప్రజల్లో నవరత్నాలు మాడిపోయినా, ఆబద్ధపు ప్రచారం చేసినా ప్రజలు నమ్మని విషయాలు అర్థం చేసుకుని డబ్బుతోటి కొని మరొక్కసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాటను చెప్పడానికి, బాధపడుతున్నప్పుడు కూడా వాస్తవాలు చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో చూస్తూ ఉన్నాం. ఇది ధనికులకి పేదవారికి సంబంధించిన ఎలక్షన్గా భావిస్తూ ఉన్నాం. పేదవాడు అమ్ముడైపోతాడా అని అడుగుతా ఉన్నా, డబ్బు కోసం అమ్ముడైపోతాడా అని అడుగుతున్నాను. ఏదైతే సంఘాలతోటి కొన్ని సామాజిక స్పృహ కలిగిన సంఘాలు కూడా హేళన చేస్తున్న స్థానిక వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ గురించి ఆలోచించమని మాత్రం చెప్తా ఉన్నా. ఏ రకమైన డబ్బు అధికార మతంతో ప్రజల్ని హింసించి అవమానాల పరిచి లేని వాగ్దానాలు కూడా ఎన్నికల సమరంలో ఇసుక లారీలు, కంకర లారీలు, ఐరను పంపించి సిగ్గులేని ఎన్నికల ఉల్లంఘన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ని సామాజిక స్పృహ కలిగిన ప్రతి సంఘం సభ్యుడు, ప్రతి పౌరుడు అర్థం చేసుకోమని, అలాగే సార్వత్రిక ఎన్నికల తాలూకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు నిన్న మొన్నటి వరకు అభ్యర్థి మారుతారని అనుకున్న సందర్భంలో మారట్లేదనే సంకేతాన్ని 3 రోజుల క్రితం మాకు అందింది. ఆ సందర్భంగా వారికి కూడా ఇటు ఆచండ నియోజకవర్గ నంబర్ 56కు సంబంధించిన క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు వేసి ఓటేయమని అభ్యర్థిస్తున్న ఈ నామినేషన్ ఫారం పూర్తయిన సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఈ యొక్క ఆచండ నియోజకవర్గ స్థాయిలో 100కి 100 పాళ్ళు కమలం గుర్తు మీద ఓటేసి అభ్యర్థిని కూడా శ్రీనివాస్ వర్మ గారిని నెగ్గించమని ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అందరికీ కూడా
అభ్యర్థుల్ని ప్రజలు అర్థం చేసుకోమని, రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో మన ముద్ర ఎన్డీఏ ముద్రని ఆమోదించమని పేరు చెప్పిన ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.